శీర్షికలతో ఉన్నటువంటి వార్తలైతే ఇవి. ఇక సార్ ప్రత్యేకంగా మనం ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే నిన్న మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. ఈ సయ్యద్ సజా అనేటువంటి సుజా అనే ఒక వ్యక్తి ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపర్ చేయొచ్చని మీడియా ముందు చూపించిన నేపథ్యంలో ఇది కాదు, ఖచ్చితంగా ట్యాంపర్ చేయలేమంటూ ఈసీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా చెప్తోంది. దాని గురించి ఏ విధంగా చూడొచ్చు? వాస్తవానికి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తారు అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే షూజా ఎక్కడ కూడాను డెమాన్స్ట్రేట్ చేయలేదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని లో ఫ్రీక్వెన్సీ దీని ద్వారా మనము హ్యాక్ చేయొచ్చు అని డెమాన్స్ట్రేట్ చేయలేదు. ఆయన అమెరికా నుంచి ముఖానికి ముసుగు కప్పుకుని ఆయన కేవలము కొన్ని విషయాలు చెప్పాడు తప్పితే ఆయన స్వయంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని హ్యాక్ చేయలేదు. హ్యాక్ చేయని దాన్ని ప్రజలు అతను ఏదో చేశాడు అని నమ్మే పరిస్థితికి అసత్య ప్రచారం ద్వారా తీసుకుని రావడం జరిగింది. ఒకటి. రెండవది, ఎన్నికల కమిషన్ గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని మీరు హ్యాక్ చేసి చూపించండి అని చెప్పి సవాలు చేసినప్పుడు వీళ్ళెవ్వరూ ముందుకు రాలేదు. ఈయన అనేక కథలు చెప్తున్నారు. నా పైన దాడి జరిగింది, నా 10 మంది మిత్రుల్ని చంపేసేశారు, వాళ్ళని చంపేందుకు మత కల్లోలాలు చేశారు, ఇట్లా రకరకాల కథలు చెప్తున్నారు. ఈయన కూడా షూజా అనేటువంటి వ్యక్తి ఈయన కూడా వచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఆ రోజు హ్యాక్ చేసి చూపించవచ్చు. ఆ సమయంలో వీళ్ళు ఎవరూ రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సహా వేరే పార్టీలు కూడా రాలేదు. ఏ పార్టీ ఎలక్షన్ కమిషన్ హ్యాక్ చేయమన్న సమయంలో రాకుండా తరువాత ఈ రకంగా మాట్లాడటం ఏంటంటే, బ్యాలెట్ పత్రాల్లో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇండియన్ కండిషన్స్లో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. దాన్ని కమ్యూనిస్టులు అయితే కలకత్తాలో చాలా అద్భుతంగా పాటించేవాళ్ళు. ముందు వెళ్ళినటువంటి వ్యక్తి తన ఓటుకి కమ్యూనిస్టు పార్టీకి ముద్రేసి ఒక తెల్లకాయతో అందులో పారేసేసి బయటికి రావాలి. ఆ ఓటు వచ్చి పార్టీ కార్యకర్తకి ఇస్తే పార్టీ కార్యకర్త రెండో ఓటర్కి ఇచ్చి నువ్వు వేసి నీ దాని మీద మళ్ళీ సిపిఎంకి ముద్రేసి తీసుకుని రమ్మన్నారు. సైంటిఫిక్ రిగ్గింగ్ అంటారు దీన్ని. కమ్యూనిస్టులు 30 సంవత్సరాల పాటు సైంటిఫిక్ రిగ్గింగ్ చేసి ఎన్నికలు గెలిచారు. బెంగాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఓడిపోయారు. ఎందుకంటే సైంటిఫిక్ రిగ్గింగ్ దానిలో సాధ్యం కాదు కాబట్టి. ఈ బ్యాలెట్ బూతులను క్యాప్చర్ చేయటం, ఈరోజు బూత్ క్యాప్చరింగ్ ఎందుకు లేదు? ఒక 20 ఏళ్ల క్రితము 15 ఏళ్ల క్రితము బూత్ క్యాప్చరింగ్ ఉండేది. అంటే ఒక 100 మంది గూండాలు వెళ్ళేవాళ్ళు, సిబ్బందిని ఒక మూలన పారేసేసేవాళ్ళు, వాళ్ళు ముద్రలు కొట్టేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు బూత్ క్యాప్చరింగ్ వార్తలు ఎందుకు వినపడటం లేదు? కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో బూత్ క్యాప్చరింగ్ చేయటం కష్టము. మీరు ఒకవేళ బూత్ని క్యాప్చర్ చేసి ఓటేసినా ఓటుకి మధ్య ఒక నిర్ధారిత సమయం ఉండాలి. అంటే నొక్కి మీరు ఆగాలి, మళ్ళీ అది సిగ్నల్ వచ్చేదాకా ఆగాలి, అప్పుడు మళ్ళీ నొక్కాలి. కాబట్టి రిగ్గింగ్ సాధ్యం కాదు. ఇప్పుడు ఏ పక్షాలైతే రిగ్గింగ్ అడుగుతున్నాయో, బ్యాలెట్ పేపర్లు అడుగుతున్నాయో, ఈ పార్టీలన్నీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఆధారంగా గెలిచింది. 2014లో చంద్రబాబు దేనివల్ల గెలిచారు? ఈవీఎంల వల్లే గెలిచారు. ఈవీఎంలలో జరిగినటువంటి ఓటింగ్ వల్లే గెలిచారు, బ్యాలెట్ పేపర్ల వల్ల గెలవలేదు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిందా, బ్యాలెట్ బాక్సుల ద్వారా గెలిచిందా? ఈవీఎంల ద్వారా గెలిచింది. కాబట్టి మమతా బెనర్జీ దేని ఆధారంగా గెలిచారు? ఈవీఎంలు లేకపోతే మమతా బెనర్జీ ఏ నాటికి ముఖ్యమంత్రి అయి వాళ్ళు కారు. శాశ్వతంగా కమ్యూనిస్టుల పాలన మన బెంగాల్లో ఉండేది. కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు బ్యాలెట్ పేపర్లలో ఉన్నటువంటి బూత్ క్యాప్చరింగ్ కానీ రిగ్గింగ్ కానీ దానిని అడ్డుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? వీళ్ళ దగ్గర ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చి ప్రూవ్ చేయలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఈవీఎంల మీద మొన్న జరిగినటువంటి సయ్యద్ షూజా డెమాన్స్ట్రేషన్ చేస్తానని చెప్పి అది మొత్తం కూడా చాలా విచిత్రం. కపిల్ సిబ్బల్ ప్రెస్ని సంబోధిస్తారని చెప్పి పిలిచారు. కపిల్ సిబ్బల్ ప్రెస్ని సంబోధించకుండా కాలిఫోర్నియాలో ముసుగేసుకున్నటువంటి షూజా అనేటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడటమే కాకుండా ఆయన డెమాన్స్ట్రేషన్ చేయలేదు. ఈ డెమాన్స్ట్రేషన్ చెయ్యనటువంటి విషయాల ఆధారంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి, ఈవీఎంలను తీసేయాలి. కరెక్ట్గా ఎన్నికలకి 2 నెలల ముందు 3 నెలల ముందు ఈ మాటలు అనటం వల్ల ఈ రోజు అయితే బ్యాలెట్ పేపర్లు రావు. బ్యాలెట్ పేపర్లు తయారీ చేయడానికి, ప్రింట్ చేయడానికి దానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో వీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడాను ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దాదాపు నెలలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కానీ వీళ్ళ లక్ష్యం ఏంటంటే
బ్యాలెట్ పేపర్లు రావు కానీ ఈవీఎంల పట్ల ప్రజల్లో సందేహం సృష్టించాలి. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లతో జరగాలనంటే దానికి సమయం పడుతుంది. ఎన్నికల్ని పొడిగించి నరేంద్ర మోడీని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇంకో 2 నెలలు ఉంచడానికి ఈ పార్టీలు సిద్ధంగా ఉంటాయా? ఉండవు. కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో కేవలము ఈవీఎంల పట్ల ప్రజలలో అనుమానాలను రేకెత్తించి ఏం చేసినా కూడా పలానా పార్టీకే వెళ్తుంది కాబట్టి మనం ఓటేయడం ఎందుకు అని విద్యాధిక మధ్యతరగతి వర్గంలో అనుమానాలు రేకెత్తించటము దీని లక్ష్యము. ఈ గేమ్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో ఈ వ్యక్తి ఎవరైతే సైబర్ నిపుణుడిగా చెప్పుకుంటున్నాడో ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చని చూపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూపించలేదు. ఆయన అన్నాడు అంతే, చెయ్యలేదు. మనం గమనించాల్సిన విషయం అంటే ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపించలేదు. ఆయన కేవలం చెయ్యొచ్చును అన్నాడు అంతే. అదే గతంలో ఈసీఐలో పనిచేసినట్టుగా కూడా ఆయన చెప్పారు. కానీ ఈసీఐ సంస్థ అయితే చెప్తోంది ఖచ్చితంగా మా సంస్థలో పనిచేయలేదు, ఈ వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదని. ఈసీఐఎల్ నిన్న ప్రకటించింది. ఈసీఐలోని ఎంప్లాయీస్ యూనియన్ కానివ్వండి, ఈసీఐఎల్ పిఆర్ఓస్ కానివ్వండి, వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ సయ్యద్ షూజా అనే పేరున్నటువంటి వ్యక్తి మా దగ్గర పని చేయలేదని చెప్పారు. కాబట్టి ఎవరి సయ్యద్ షూజా, ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఇతను కాలిఫోర్నియా నుంచి డాన్స్ చేస్తున్నాడు, కాలిఫోర్నియా నుంచి ప్రజలలో అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆలోచించవలసిన విషయం ఉంది. దీనిపైన దర్యాప్తు జరగాలి. అతను గనక ఫేక్ వ్యక్తి అయినట్టయితే, ఫేక్ ఐడెంటిటీతో వచ్చినట్టయితే అతని మీద కేసు ఖచ్చితంగా పెట్టాలి. ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చి ఎన్నికల కమిషన్కు రుజువు చేసి చూపించగలగాలి. కానీ ఈ రకంగా ప్రజల్లో కేవలం అనుమానాలు సృష్టించడం, ఇంకే ఈ మొత్తం ప్రయత్నంలో వాళ్ళు సాధించేది ఒకటే, బ్యాలెట్లు ఈ ఎన్నికలకు రావు. వాళ్ళు కేవలం ఈవీఎంల పట్ల, పార్టీల విజయాల పట్ల అనుమానాలు సృష్టించేందుకు మాత్రమే పనిచేస్తారు. రైట్ సార్, మరిన్ని వివరాలు